సో, చాలామంది జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఈ జేఎన్‌టీయూహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. మరి 41 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడొచ్చేదానికి ఛాన్స్ ఉంది? 1112 బీఫార్మసీ రిజల్ట్స్ కూడా రావాలి గదా! మరి అవి ముందు వదులుతారా? ఇవి ముందు వదులుతారా? అసలు ఎప్పుడొస్తాయి ఈ రిజల్ట్సు? అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే జేఎన్‌టీయూహెచ్ 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు 1112 బీఫార్మసీ వచ్చేసరికి రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సుంది. కానీ రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. మరి మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ కానట్టుంది. అందుకని చెప్పేసి బీఫార్మసీ వాళ్ళది నోటిఫికేషన్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అయితే ఇక్కడ ఈ 41 బీటెక్ రిజల్ట్స్ మరి ఇంకా వెనక్కిపోతాయి అంటే మాత్రం వెనక్కిపోయేదానికి ఛాన్స్ లేదండి. ముందుగానే రిలీజ్ అవుతాయి. అయితే నాకు తెలిసిన దాన్ని బట్టి ఈ 41 బీటెక్ రిజల్ట్స్ అనేవి ఈ మంత్ 20వ తారీఖు లోపు వచ్చేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వీక్‌లో ఎలాగో 3132 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కాబట్టి అట్‌లీస్ట్ 10 డేస్ అన్న గ్యాప్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే నాకు తెలిసి ఇంతకుముందు లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే. అయితే మరిప్పుడు ఈ 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయినప్పటికి గూడా కొన్ని మార్క్స్ ఎంట్రీ దగ్గరే కొంచెం డిలే అవుతా ఉన్నట్టయితే తెలుస్తా ఉన్నది ఏదైనా గానివ్వండి. ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ అయిందా లేదా అని మాత్రం ఎవరు చెప్పలేరండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత ఒకవేళ మార్క్స్ ఎంట్రీ చెప్పినా గూడా వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ అయిన తర్వాత అవన్నీ గూడా సర్వర్‌లో లింకప్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ ప్రాసెసే కొంచెం డిలే అవుతుంది. దాని గురించే ఈ రిజల్ట్స్ అయితే డిలే అవ్వేదానికి ఛాన్స్ ఉంది. ఈ వీక్‌లో రిజల్ట్స్ వస్తాయంటే మాత్రం ఈ రిజల్ట్స్ ఈ వీక్‌లో వచ్చేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే లెవ్వండి. ఇక మనం అనుకున్నట్టు ఇంతకుముందు ఏదైతే డేట్ అనుకున్నామో ఇప్పుడు ఈ వీడియోలో ఆ డేట్ ప్రకారమే ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుద్ది ఈజీగా. 3132 కంటే బాగా ఈజీ జరుగుద్ది. 3132 బాగానే ఈజీగా జరిగిందండి. ఓవరాల్‌గా అయితే రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ ఇదండి.